అందరికీ నమస్కారం అండి. నేను మీ ఆచార్య బల్లేపల్లి శశికాంత్ శర్మ. ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురు ప్రార్థన చేసుకొని ప్రారంభిద్దామండి. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు, జ్ఞానాన్ని ఇస్తున్నటువంటి స్పిరిచువల్ గురువుస్ అందరికి కూడా సాష్టాంగ ప్రణామాలు చేసుకుంటూ ఈరోజు కార్యక్రమం మనం ప్రారంభించుకుందాం. పోయిన ఎపిసోడ్లో పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించి ఎట్లాంటి ముద్ర ద్వారా మనం ఉన్నత స్థితికి చేరుకోవచ్చు అనేది చెప్పుకున్నాం. అట్లాగే ఆరోగ్యం అంటే ఏంటి, కాబట్టి శరీరము, మనస్సు, మన లైఫ్ మూడిట్లలో ఎక్కడ సమస్య వచ్చినా తట్టుకునేటువంటి శక్తి మన దగ్గర ఉండడమే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం. కాబట్టి ఈరోజు ఏంటంటే మనము ఫ్యామిలీ లైఫ్ ఇష్యూస్, ఎందుకంటే పర్సనల్ లైఫ్ చెప్పేసుకున్నాము, ఫ్యామిలీ లైఫ్ ఇష్యూస్. కాబట్టి ఫ్యామిలీ లైఫ్లో వచ్చేటువంటి సమస్యలకు ముద్రా థెరపీ ఎట్లా పనిచేస్తుంది అనేది మనం తెలుసుకుందాం. ఇక్కడ ఫ్యామిలీ అంటే ఏంటి అనేది ఒకసారి చెక్ చేస్తే ఫాదరు, మదరు, చిల్డ్రన్, గ్రాండ్ పేరెంట్స్, దీన్ని కలిపితే మనం ఫ్యామిలీ అంటాము. అయితే ఇక్కడ కూడా ఏంటంటే మనం ఫ్యామిలీకి సంబంధించిన ఎనర్జీస్ మనకు తెలియాలి. ఎక్కడ ఏ ఎనర్జీ ఉంటుంది అనేది ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా. ఈ విశ్వమంతా మొత్తం మనకు 4 ఎనర్జీస్ ఉన్నాయి అంతే. ఒకటి ఆదిపరాశక్తి, రెండవది బ్రహ్మ, శివ, విష్ణు. ఈ 4 ఎనర్జీసే మొత్తం ఉన్నాయి, ఎక్కడ చూసుకున్నా ఉన్నాయి. కాబట్టి ఈ 4 ఎనర్జీసే ఫ్యామిలీలో కూడా ఉన్నాయి మనకు. అయితే ఫ్యామిలీలో చూసుకుంటే ఫాదర్, తండ్రి ఎవరైతే ఉన్నారో ఇది హెట్రో క్యారెక్టర్. కాబట్టి బయటకు వెళ్తూ ఉంటారు, వీరు సంపాదించి ఇంటికి తీసుకొస్తూ ఉంటారు. కాబట్టి ఉదయం వెళ్తారు, సాయంత్రం వస్తారు. ఇది బయటకు వెళ్ళి వచ్చేటువంటి వ్యవస్థ ఉంటుంది. హెట్రో క్యారెక్టర్ ఇది కంప్లీట్గా. అట్లాగే హోమో క్యారెక్టర్ వచ్చేసి అక్కడ ఈ హస్బెండ్ అండ్ వైఫ్లో వైఫ్ హోమో క్యారెక్టర్. హోమో క్యారెక్టర్ ఉంది కాబట్టే హెట్రో క్యారెక్టర్ మళ్ళీ ఇంటికి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి హోమో క్యారెక్టర్ యొక్క గొప్పతనం ఏంటంటే దిస్ ఈజ్ శివ అన్నమాట. కాబట్టి స్థిరత్వం ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఈ స్థిరత్వంలో ఏం జరుగుతుందంటే పిల్లలు, తర్వాత భర్త, గ్రాండ్ పేరెంట్స్, అత్తమామలు, వీళ్ళందరూ ఆ కనెక్టివిటీ, కోడలతో కనెక్టివిటీ అనేది ఉంటుంది ఆటోమేటిక్గా. కాబట్టి ఇది హోమో క్యారెక్టర్. ఇక్కడ క్యారెక్టర్స్ మనకు అర్థం కావాలి. మనం ఆ క్యారెక్టర్లో లేకపోతేనే అక్కడ ప్రాబ్లం వస్తుంది, ఎందుకంటే ఆ క్యారెక్టర్ యొక్క లక్షణం అది. కాబట్టి హెట్రో, బ్రహ్మ, హెట్రో క్యారెక్టర్ హస్బెండ్, వైఫ్ క్యారెక్టర్ వచ్చేసి హోమో కంప్లీట్గా. కాబట్టి చిల్డ్రన్ క్యారెక్టర్ వచ్చేసి న్యూట్రో అన్నమాట, ఎందుకంటే న్యూట్రో చాలా పవర్ఫుల్. కాబట్టి అప్పుడప్పుడు హెట్రో హోమోకు కొట్లాట వచ్చినా, హస్బెండ్ అండ్ వైఫ్ కొట్లాడినా ఏమంటారంటే మీరు కాదండి, పిల్లల ముఖం చూసి మీతో మాట్లాడుతున్నా అంటారు, పిల్లల ముఖం చూసి మీతో కలిసి ఉంటున్నాం అంటారు. కాబట్టి ఈ హెట్రో హోమోను కలపడానికి ముఖ్యమైనటువంటి క్యారెక్టర్ చిల్డ్రన్ అన్నమాట. కాబట్టి ఇది కుటుంబం. అట్లనే గ్రాండ్ పేరెంట్స్ అంటే అమ్మమ్మ, నానమ్మ, అమ్మమ్మలు, తాతయ్యలు, ఈ క్యారెక్టర్లు ఏవైతే ఉన్నాయో ఇది కంప్లీట్గా న్యూటో కనెక్టివిటీ అన్నమాట, ఎగ్జిస్టెన్స్ స్పిరిట్ కనెక్టివిటీ అన్నమాట. కాబట్టి ఏ ఇంట్లో అయితే గ్రాండ్ పేరెంట్స్ గౌరవించబడతారో అక్కడికి ఎనర్జీ ఫ్లోస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఏ ఇంట్లో అయితే గ్రాండ్ పేరెంట్స్కు వాల్యూ ఉండదో, వాల్యూ ఇవ్వరో, గ్రాండ్ పేరెంట్స్ యొక్క బ్లెస్సింగ్స్ ఆ ఫ్యామిలీ మీద ఉండవో, ఎన్ని డబ్బులు సంపాదించినా ఆ ఇల్లు ఎన్ని వస్తువులు ఉన్నా కూడా ఏంటంటే అక్కడ సుఖశాంతులు ఉండవు. కారణం ఏంటంటే ఈ తరతరాలుగా ఈ శరీరం ఇచ్చినటువంటి ఈ శరీరదాతలు వాళ్ళు. కాబట్టి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటే చాలా తేడా ఉంటుంది ఆ ఫ్యామిలీ అంతా కూడా. అంటే వాళ్ళు ఇంట్లో ఉండాల్సినటువంటి అవసరం లేదు, బట్ ఏంటంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ మన మీద ఉండాలి. వాళ్ళ మనసులో అనుకోవాలి, నా బాబు బాగుండాలి, మా కోడలు బాగుండాలి, నా మన్మడు బాగుండాలి, నా మన్మరాలు బాగుండాలి. ఎందుకంటే వాళ్ళది వానప్రస్థ ఆశ్రమం. కాబట్టి వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ ఈ ఫ్యామిలీ మీద ఎప్పుడూ ఉండాలన్నమాట. ఎందుకంటే
దేవతలు ఎక్కడనో ఉంటారు, బట్ ఏంటంటే గ్రాండ్ పేరెంట్సే మన దేవతలు ఇక్కడ. కాబట్టి ఇప్పుడున్నటువంటి మన దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ఆ గ్రాండ్ పేరెంట్సే ఇంట్లో లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ గ్రాండ్ పేరెంట్స్ యొక్క ఎనర్జీ కంప్లీట్గా ఎవరికి దొరుకుతుంది అంటే ఈ మనుమరాళ్ళకు దొరుకుతుంది. వాస్తవంగా దొరకాలి కూడా. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, డూస్ అండ్ డోంట్స్, ఏం చేయాలి ఏం చేయొద్దు, తర్వాత కథలు, తర్వాత ఒక రైట్ గైడెన్స్, ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ రావాలి అంటే ఇక్కడ గ్రాండ్ పేరెంట్స్ ఆ ఫ్యామిలీలో ఉండాలి. ఉన్నప్పుడు ఏమవుతుందంటే పిల్లలు ఆ గ్రాండ్ పేరెంట్స్తో కనెక్ట్ అవుతారు, గ్రాండ్ పేరెంట్స్ పిల్లలతో కనెక్ట్ అవుతారు. అయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. జరిగినప్పుడు పిల్లల్లో ఉన్నటువంటి చాలా లోపాలు, చాలా వీళ్ళకి కావలసినటువంటి చాలా ఎనర్జీస్ గ్రాండ్ పేరెంట్స్ నుంచి వీళ్ళకి దొరుకుతాయి. ఎందుకు అంటే ఇప్పుడున్నటువంటి సమాజంలో హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా ఉద్యోగాల మీద వెళ్ళిపోతున్నారు, పిల్లలు వచ్చేసి వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ అందరూ సాయంత్రం కలుస్తారు అంతే. తర్వాత ఎవళ్ళ రూమ్ వాళ్ళదే, ఎవళ్ళ పనులు వాళ్ళవే అన్నమాట. ఇప్పుడు ఆ కనెక్టివిటీ, ఫ్యామిలీ కనెక్టివిటీ అనేది మనం చాలా మిస్ అవుతున్నాం. కాబట్టి ఈ ఫ్యామిలీ కనెక్టివిటీ ఎప్పుడైతే మనం మిస్ అవుతామో ఫ్యామిలీ లైఫ్లో హ్యాపీనెస్ అనేది లేకుండా పోతుంది. అట్లా జరగొద్దు అంటే ఏంటంటే పిల్లలకు గ్రాండ్ పేరెంట్స్తో కనెక్టివిటీ ఉండాలి. ఇప్పుడు పిల్లలకు రైట్ గైడెన్స్ చేయగలిగేది గ్రాండ్ పేరెంట్సే. ఇంకోటి ఎక్కువ స్వతంత్రం పిల్లలకు ఉండేది కూడా గ్రాండ్ పేరెంట్స్ దగ్గరనే ఉంటుంది. ఎందుకంటే కొంతమంది పిల్లలు తల్లికి భయపడవచ్చు, కొంతమంది పిల్లలు తండ్రికి భయపడవచ్చు. ఒకటి గ్రాండ్ పేరెంట్స్ మీద ఉండేటువంటి ఆ ఎఫెక్షనే వేరన్నమాట. ఎందుకు అంటే అందరూ అర్థం చేసుకుంటారు కాబట్టి ఈ విషయాన్ని నేను చెప్తున్నాను. ఎందుకంటే గ్రాండ్ పేరెంట్స్ బ్లెస్సింగ్స్ పిల్లలకు చాలా అవసరం, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ మొత్తం మీద ముద్రా థెరపీకి వచ్చేద్దాం. మళ్ళీ ఈ ముద్రా థెరపీలో మనం ఈ ఫ్యామిలీ ఇష్యూస్కు ఎట్లాంటి ముద్రలు ఉంటాయి అనేది, ఫ్యామిలీ లైఫ్కి సంబంధించి మనం చెక్ చేసుకున్నట్టు అయితే ఇది లైఫ్ ఫింగర్ కంప్లీట్గా. మనకు ఆల్రెడీ ఇంతకుముందు ఎపిసోడ్లో నేను చెప్పాను. ఇంకా పూర్తి వివరాలు కావాలంటే మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేస్తే దీనికి సంబంధించిన వివరాలన్నీ తెలుస్తాయి. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఫింగర్ వచ్చేసి మైండ్ ఫింగర్, అంటే మానసిక సమస్యలకు, మైండ్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నిటికీ దీంట్లో ఆన్సర్స్ ఉంటాయి, దీన్ని వాడతాం మనం. అట్లాగే మిడిల్లో ఉంది లైఫ్ ఫింగర్, కాబట్టి లైఫ్ ఇష్యూస్కు మనం ఈ ఫింగర్ని వాడతాము. అట్లాగే బాడీ ఇష్యూస్, శరీరంలో వచ్చేటువంటి సమస్యలకు ఇవి వాడతాం, మనం ఈ ఫింగర్ని వాడతాం. ఇప్పుడు ఏంటంటే లైఫ్ ఫింగర్లో ఏంటంటే ఫ్యామిలీ లైఫ్ వచ్చేసి ఈ కింద ఉన్నటువంటి పాయింట్ ఏదైతే ఉందో, కిందున్న జాయింట్, ఇది ఫ్యామిలీ జాయింట్ అన్నమాట. కాబట్టి ఎవరైనా సరే ఫ్యామిలీ లైఫ్ బాగుండాలి, ఫ్యామిలీ లైఫ్లో ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఏంటంటే హస్బెండ్ వైఫ్కు పడదు, సరిగా మాట్లాడుకోవట్లేదు, అట్లాగే ఇంట్లో సుఖశాంతులు లేవు, ఇంట్లో ప్రశాంతత లేదు, ఇంట్లో వస్తే ఎప్పుడు ఏదో ఒక అరుపులు, కోపాలు, తాపాలు ఇవే ఉంటున్నాయి అని మీకు అనిపిస్తే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ముఖ్యంగా హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కలిపి వేయాల్సినటువంటి ముద్ర ఇది. ఎందుకంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఈ ముద్ర వేయడం ద్వారా ఏం జరుగుతుంది అంటే ఆటోమేటిక్గా చాలా రకాల మార్పులు ఆ ఫ్యామిలీలో జరుగుతాయి. రెండోది ఏంటంటే ఫ్యామిలీ అనేది ఏంటి, మీరు ఒకసారి ఆలోచిస్తే అందరూ కలిసి పనిచేస్తేనే సక్సెస్ వచ్చేటువంటి ఒక వ్యవస్థ. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు, కోపం తెచ్చుకోకండి. ఉదాహరణకు హస్బెండ్కు చాలా హెల్త్ కాన్షియస్నెస్ ఉంది, ఆయన ప్రతిరోజు యోగా చేస్తారు, తర్వాత ప్రాణాయామ టెక్నికలు చేస్తారు, జాబ్కి వెళ్తారు, వస్తారు, ఇవన్నీ ఉన్నాయి. ఈయన ప్రతిరోజు వైఫ్కు చెప్తూ ఉంటాడు, ఏమమ్మా కొంచెం ప్రాణాయామం చేసుకో, కొంచెం వార్మప్స్ చేసుకోండి, చిన్నగా నాతో పాటు యోగా చేయి, ఇవన్నీ అంటూ ఉంటారు. ఆమె ఈయన మాట వినదు. నాకు ఎక్కడ తీరుతుందండి, మీకేం పని లేదు కాబట్టి మీరు ఏదో చేసుకుంటారు, నాకు తెల్లారులేవంగానే మీకు టీ కాఫీలు అందించాలి, అత్తయ్య మామయ్యకి ఇది అందించాలి, పిల్లలకు బాక్స్ పెట్టాలి, చేయాలి, ఇవన్నీ పనులు నాకు ఉంటాయి కదండి, కాబట్టి నాకు యోగా ఇవన్నీ నాకు కుదరవండి అని ఈమె అంటది. ఆమె పరిస్థితి ప్రకారంగా ఆమె చెప్పేది కరెక్టే, ఈయన చెప్పేదాని ప్రకారంగా ఈయన చెప్పేది కూడా కరెక్టే. కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు మీరు ఒకసారి ఆలోచిస్తే ఏమవుతుందంటే ఒక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల తర్వాత ఈమెకు మెల్లగా నడుము నొప్పి స్టార్ట్ అవుతుంది, ఏదో మెడ నొప్పి మొదలవుతుంది, తర్వాత మెల్లమెల్లగా అది పెరిగి హాస్పిటల్ వరకు వెళ్తారు, కొన్ని రోజులు మెడిసిన్స్ వాడతారు. ఎందుకంటే మన ఫ్యామిలీలలో మనం ఇబ్బంది పడుతున్నాయి ఇవన్నీ, ఎందుకంటే ఒకసారి చెప్తే క్లియర్గా మీకు అర్థమవుతాయని.
దాని తర్వాత నెమ్మదిగా ఎంఆర్ఐ వరకు వెళ్తుంది. ఎంఆర్ఐలో చెక్ చేసిన తర్వాత అప్పుడు వారు చెప్తారు, డాక్టర్ గారు ఏం లేదండి డిస్క్ బల్జ్ ఉంది, కొంచెం దీన్ని కట్ చేయాలి, ఒక చిన్న ఆపరేషన్ ఉంటుంది అని చెప్తారు. చూడండి ఇక్కడ ఎందుకు ఇంత చెప్తున్నానంటే, ఈయనే చాలా కష్టపడుతున్నాడు, ఉద్యోగం చేసి ఏదో చేస్తున్నాడు. ఆయన అప్పుడు చెప్పినప్పుడు చిన్నగా వామప్ చేసుకో అమ్మా, రోజుకు ఒక అరగంట అని చేసుకున్నట్టయితే ఇవాళ ఆపరేషన్ స్థాయికి వచ్చేది కాదు. ఈయన యోగా చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు సక్రమంగానే. బట్ ఈమెకు ఆపరేషన్ చేయాలంటే ఒక 2-3 లక్షలు ఖర్చు అవుతుంది ఈజీగా. ఈయన సంపాదన ఒక 2-3 సంవత్సరాల సంపాదన ఈ ఒక్కసారి ఖర్చు అయిపోతుంది. అంటే అందుకని ఏమన్నా అంటే ఫ్యామిలీ అనేది ఒక యూనిట్ అన్నమాట. పిల్లలు కానీ, హస్బెండ్ కానీ, వైఫ్ కానీ, గ్రాండ్ పేరెంట్స్ కానీ అందరూ కలిసి ఒక సమిష్టి నిర్ణయంతో ఒక పద్ధతి ప్రకారం వెళ్తే ఫ్యామిలీ సక్సెస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి కుండకు ఎక్కడ చిల్లున్నా మొత్తం గారిపోతుంది, అక్కడ ఏమి ఉండదు. పాలు పోసినా పెరుగు పోసినా ఉండే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నది అదే ఫ్యామిలీ లైఫ్లో. ఏ ఒక్కరు చిన్న పొరపాటు చేసినా అంతా సఫర్ అవుతామన్నమాట. ఆర్థికంగా అని చెప్పట్లేదు, రకరకాల ఆలోచిస్తే. అట్లాగే పిల్లల దగ్గరకు వచ్చేసరికి ఏం జరుగుతుందంటే ఫ్యామిలీ లైఫ్లో పిల్లలు ఏ వస్తువు అడిగితే ఆ వస్తువులు మనం ఇచ్చేస్తున్నాం. వానికి సెల్ ఫోన్ అంటే సెల్ ఫోన్ ఇస్తున్నాం, సైకిల్ అంటే సైకిల్ ఇస్తున్నాం, బైక్ అంటే బైక్ ఇస్తున్నాం. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, తల్లిదండ్రులు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, విద్యాతురాణం న సుఖం న నిద్ర. ఇది శాస్త్రం. అంటే ఎవరికైతే విద్య కావాలనుకుంటున్నాడో వానికి న సుఖం న నిద్ర, వానికి సుఖము ఉండదు, నిద్ర ఉండదు. ఈ రెండిటి మీద వానికి దృష్టి ఉండదు అసలు చదువుకునేటువంటి విద్యార్థికి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం విద్యార్థులకు అంటే సుఖము అలవాటు చేస్తున్నాం. ఏం అలవాటు చేస్తున్నామండి? సుఖము. ఏమండి మా బాబు ఎలాంటి కష్టం లేకుండా చదవాలండి, వానికి ఏం కష్టం కావద్దని మనం అన్నీ సమకూరుస్తున్నాం. అసలు కూర్చున్న చోటనే అన్నీ వస్తున్నాయి వానికి కదండి. ఇప్పుడు ఏమైపోయింది, ఈవెన్ హాస్టల్లో ఉంచినా ఆలోచిస్తున్నాం అక్కడ ఏసీ ఉందా లేదా, ఏమండి ఫుడ్ చాలా బాగుంటుంది కదండి, చాలా బాగుండాలండి. అరే వాడు చదువుకోవడానికి పోయిండా, అక్కడ హాస్టల్కు తినడానికి పోయిండా? మరి అంత ఫుడ్ బాగుండాలంటే ఏదైనా హోటల్లో ఉంచితే అయిపోతుంది కదా. అవన్నీ రోజు ఇడ్లీలు దోశలు ఇవే తినుకుంటూ కూర్చుంటాడు కదా. కాబట్టి ఏదైతే మనకు విద్యార్థి కనెక్టివిటీ ఎక్కడైతే ఉందో, విద్యార్థి అంటే నా సుఖం నా నిద్ర, సుఖము లేదు నిద్ర లేదు, ఇవి రెండూ లేవు. కాబట్టి వాడు కష్టపడితేనే విద్య అనేది వానికి వస్తుంది. ఎప్పుడైతే విద్య వానికి వస్తుందో అప్పుడు వాడు విద్యార్థి అవుతాడు. ఇక్కడ విద్యార్థి అంటే దాని అర్థం చిన్నపిల్లలని కాదండి, మనం కూడా విద్యార్థులమే. కాబట్టి జ్ఞాని నిరంతర విద్యార్థి. కాబట్టి జ్ఞాని ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాడు అన్నమాట. కాబట్టి విద్యార్థికి ఎప్పుడు కూడా సుఖము నిద్ర ఈ రెండు కూడా ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా అండి. ఇప్పుడు అట్లాంటి విద్యార్థులను ఎవరం చెడగొడుతున్నామంటే మనమే. ఎందుకంటే వానికి అన్ని వస్తువులు ఇచ్చి వస్తు సుఖాలకు అలవాటు చేసేసేసి ఆ చదువు అనేది సరిగా ఎక్కట్లేదు వానికి. కాబట్టి ఆ ఎక్కేటువంటి చదువులన్నీ కూడా బట్టి పెట్టినటువంటి చదువులు, జ్ఞానమయ కోశంతో ఉన్నటువంటి చదువులు అనేవి కావు. కాబట్టి విద్యాతురాణం న సుఖం న నిద్ర. కాబట్టి విద్యార్థులకు కష్టపెట్టాలన్న ఉద్దేశం కాదు. కాబట్టి మీరు స్కూల్లో వేసినా హాస్టల్లో వేసినా తల్లిదండ్రులే రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు కంప్లీట్గా. లేదు ఏం కొట్టద్దండి, మా వాడిని ఏం అనొద్దండి. అసలు వానికి చదువు ఎట్లా వస్తుంది? వాడు తండ్రి మాట వినడు, తల్లి మాట వినడు, అక్కడ గురువు మాట కూడా వినడు అనుకోండి. ఇంకా వాడు భయపడేది ఎవరికి? వానికి చదువు ఎట్లా వస్తుంది? వాడు ఎట్లా ఉన్నత స్థితికి వెళ్తాడు? కాబట్టి ఇప్పుడు వాడు కష్టపడితేనే వాని భవిష్యత్తు అనేది బాగుంటుంది. వాడు ఇప్పుడు సుఖపడితే భవిష్యత్తు అనేది చాలా అగమ్య గోచరంగా ఉంటుంది. అందుకని చాలామంది విద్యార్థుల పరిస్థితి ఇవాళ మనం గమనిస్తే వీళ్ళందరూ డిపెండెంటే. తండ్రి గారు డబ్బులు వేయాలి, వీడు కార్డు గీక్కోవాలి, వాని యొక్క జీవితాన్ని నడుపుకోవాలి. ఇది పరిస్థితి. ఎందుకంటే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి పరిస్థితి లేదు. జాబ్ వస్తేనే పరిస్థితి, జాబ్ లేకుంటే ఏమీ లేని పరిస్థితి. కాబట్టి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా తల్లిదండ్రులు వానికి ట్రైనింగ్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది ఖచ్చితంగా. కాబట్టి ఏ ఉద్యోగం లేకున్నా వాడు స్వతంత్రంగా సంపాదించుకునేటువంటి పరిస్థితి. కాబట్టి ఆ జ్ఞానాన్ని మనం కరెక్ట్గా ఇవ్వగలిగితే ఖచ్చితంగా పిల్లలు ఉన్నతమైన చదువులు చదివి ఉన్నత స్థితిలోకి వస్తారు. అట్లాగే హెట్రోమో క్యారెక్టర్స్ లేకుండా పోతాయి. ఎందుకంటే వాడు పాస్ అయితే చాలా ఆనందం, ఫెయిల్ అయిపోతే బాధపడి సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితులు ఏవి కూడా లేకుండా ఉంటాయి. కాబట్టి గ్రాండ్ పేరెంట్స్ యొక్క ఫుల్ సపోర్ట్తోని
మనకు ఈ పిల్లలకు జ్ఞానాన్ని అనేది మనం అందిస్తూ ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఫస్ట్ పాఠశాల తల్లి ఒడే. కాబట్టి తల్లితో స్టార్ట్ అయినటువంటి విద్య గ్రాండ్ పేరెంట్స్తోని కనెక్ట్ అవుతూ దాని తర్వాత మనం బయట ఉన్నటువంటి స్కూళ్ళతోని వీటన్నిటితో కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఇట్లాంటి ఫ్యామిలీస్కి సంబంధించిన సమస్యలకు మనం ఎట్లాంటి ముద్ర వేసుకోవాలి, ఏం చేసుకోవాలి అనేది గమనించినట్టు అయితే చాలా సింపుల్ అండి. ఈ తంబ్ ఏదైతే ఉందో తంబును ఇక్కడ మనం కనెక్ట్ చేస్తాం. మళ్ళీ ఒకసారి చూడండి, తంబును మనం ఇక్కడ కనెక్ట్ చేస్తాము. ఇది ముద్ర, ఇది ఫ్యామిలీ ముద్ర. కాబట్టి ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నటువంటి వాళ్ళు ఇది వేయొచ్చు. ఎవరెవరు వేయొచ్చు అంటే చాలా సింపుల్ థింగ్ అండి. హస్బెండ్ అండ్ వైఫ్ విడిపోయినారు, ఈమె తల్లిగారింట్లో ఉంది, ఈయన ఇంట్లో ఉన్నాడు, ఇద్దరికి మాటలు లేవు. ఇందులో మీకు ఎవరికైనా సరే నా హస్బెండ్తో కలిసి ఉందాము, లేదు నాకు వైఫ్తో కలిసి ఉందాము అనేటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు ఈ ముద్ర వేయచ్చు 100%. ఆటోమేటిక్గా మీకు సక్సెస్ఫుల్గా ఆ హస్బెండ్ అండ్ వైఫ్ కలుస్తారు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హస్బెండ్ కంప్లీట్గా హెట్రో క్యారెక్టర్, వైఫ్ కంప్లీట్గా హోమో క్యారెక్టర్. కాబట్టి ఈ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా ఏంటంటే వీళ్ళ యొక్క రిలేషన్షిప్ న్యూట్రల్లో ఉండాలి. అంటే రైట్ అండర్స్టాండింగ్, ఇద్దరిని ఒకరు అర్థం చేసుకుంటూ వాళ్ళ జీవితం ముందరికి వెళ్ళిపోతూ ఉండాలి. దీంట్లో ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. నా వైఫ్ నాకు అర్థమైపోయిందండి, మొత్తం మా వైఫ్ గురించి నాకు తెలుసు, లేదు నా హస్బెండ్ మొత్తం నాకు తెలుసండి, నేను చెప్పిన మాటనే వింటాడు, ఇవన్నీ తప్పు. ఎందుకంటే ప్రతి నిమిషం ప్రతి సిచ్యువేషన్లో వాళ్ళని అర్థం చేసుకుంటూ అపార్థం చేసుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఫ్యామిలీలో ఏంటంటే మ్యాక్సిమం అపార్థాలు పెరిగిపోవడం ద్వారా భార్యాభర్తల మధ్యలో దూరం అనేది పెరుగుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, భార్యాభర్తల మధ్యలో థర్డ్ పర్సన్ ఎంటర్ కావద్దు. ఇటు తల్లిదండ్రులు కావచ్చు, అటు అత్తమామలు కావచ్చు, ఎవరు ఎంటర్ కావద్దు. ఎందుకంటే వాళ్ళు కొట్లాడతారు, రేపు కలిసి ఉంటారు, ఈరోజు అనుకుంటారు, మళ్ళీ రేపు కలిసి ఉంటారు. మధ్యలో వ్యక్తి ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో దీంట్లోకి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే వీళ్ళ పరిస్థితి విడాకుల వరకు దారితీస్తుంది. కాబట్టి మూడో వ్యక్తి ఎంటర్ అవుతున్నాడు అంటేనే వీళ్ళ మధ్యలో దూరం పెరగడానికి అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి థర్డ్ పర్సన్ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో రావద్దు. ఏదున్నా వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. కాబట్టి ఇట్లాంటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉన్నాయంటే ఈ ముద్ర వేసుకోవచ్చు మీరు, చాలా సింపుల్. ఇది మోకాళ్ళపైన పెట్టేసుకోండి. మోకాళ్ళపైన పెట్టుకున్న తర్వాత ఏం చేయాలి అంటే వెన్నెముక నిటారుగా ఉంచుకోవాలి. ఇక్కడ హెడ్ షుడ్ బి 60 degrees, స్మైల్లో ఉండాలి. స్మైల్లో ఉన్న తర్వాత ఒక 5 దీర్ఘ శ్వాసలు తీసుకోవాలి. నిండారుగా గాలి తీసుకోవాలి, వదలాలి స్మైల్తో. ఐదు సార్లు స్మైల్తో బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసిన తర్వాత నెమ్మదిగా శ్వాసను ఒక 10 కౌంట్ చేసుకుంటూ తీసుకోవాలి, 10 కౌంట్ చేస్తూ వదులుతూ ఉండాలి. ఇట్లా ఒక 50 నుంచి 100 బ్రీతులు మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. దీని యొక్క సమయం కూడా ఏంటంటే బ్రహ్మీ ముహూర్తం 3 గంటల నుండి 5 గంటల లోపల. ఇది మీరు చేయడానికి ఒక అరగంట పడుతుందండి, అరగంట నుంచి 45 నిమిషాలు పడుతుంది, అంతకంటే ఎక్కువ పట్టదు. కాబట్టి ప్రతిరోజు మీరు ఇది చేసుకోవడం ద్వారా ఏంటంటే ఆ కుటుంబంలో అష్టలక్ష్ములు ఉంటాయి. ఏ రకమైన విభేదాలు లేకుండా ఆ కుటుంబం అంతా ఉన్నత స్థితిలో ఉంటుంది. ఏ రకమైన ఇబ్బందులు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. కాబట్టి ఇది చాలా సింపుల్ ముద్ర అండి. ఈ ముద్ర వేసుకోవడం ద్వారా చాలా మిరాకిల్స్ మనం చూడొచ్చు. అట్లాగే చివరిగా చెప్పే పాయింట్ ఏంటంటే ఈగో. ఫ్యామిలీలో ఈగో ఉండద్దండి. హస్బెండ్కి కానీ వైఫ్కి కానీ రైట్ అండర్స్టాండింగ్ ఉండాలి. తర్వాత కోపతాపాలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి, బట్ అర్థం చేసుకోవాలి, అపార్థాలు చేసుకోవద్దు. దాని తర్వాత ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రేమ అంటే ఇవ్వడమే, తీసుకోవడం కాదు. కాబట్టి మీరు ఎదుటి వ్యక్తి మీ భాగస్వామి ఆనందంగా ఉండడానికి ఏం చేయనో అవన్నీ మీరు చేస్తూ ఉండాలి.
ఎప్పుడూ హర్ట్ చేయొద్దు. కాబట్టి కుటుంబ సభ్యులు ఎవరిని మనం హర్ట్ చేయొద్దు. ఇక్కడ ఏం జరుగుతుందంటే బయట వాళ్ళందరితో మనం తీయగా మాట్లాడతాం, ప్రేమగా మాట్లాడతాం. బట్ ఫ్యామిలీలో వైఫ్ దగ్గరకు వచ్చేసరికి కోపం ఉంటుంది, ప్రేమగా మాట్లాడడం. అట్లాగే హస్బెండ్ దగ్గరకు వచ్చేసరికి మనం ప్రేమగా మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే మన యొక్క ఫేస్ ఎమోషనల్గా ఉన్నప్పుడు ఏమవుతుంటే ఎదుటి ఫేస్ కూడా ఆ విధంగానే మారిపోతుంది. మీరు కోపంగా ఉంటే ఎదుటి వ్యక్తి కూడా కోపంగానే ఆన్సర్ ఇస్తారు. చిన్న ఎగ్జాంపుల్, ఏమండి అంటే మనం ఏమండి అంటాం, అరే అంటే ఎదుటి వ్యక్తి కూడా అరే అంటాడు. కాబట్టి ఇది గమనించుకోవాలి. కాబట్టి స్మైల్ అనేది నేను మెడిటేషన్లో చేయమన్నాను. బట్ దాంతోపాటు లైఫ్ మెడిటేషన్ ఏంటంటే ఫ్యామిలీలో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ స్మైల్ కీప్ చేస్తూ మాట్లాడుతూ ఉండాలి ఒకళ్ళకొకళ్ళు. ఈ విధంగా చేస్తే ఏమవుతుందంటే ఒక స్మైల్ ఫ్యామిలీ తయారవుతుంది. ఈ స్మైల్ ఫ్యామిలీలన్నీ కలిస్తే మన భారతదేశం అంతా కూడా స్మైల్గా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఒక కుటుంబం బాగుంటే దేశం అంతా బాగుంటుందండి. కాబట్టి ఎవరి కుటుంబాన్ని వాళ్ళు బాధ్యతగా ఉండాలి. అందరం కష్టపడదాం, పనిచేద్దాం, అందరం ఆనందంగా ఉందాం. సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు.